నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నాను మీకు. కొత్తిమీర చట్నీ. ఈ చట్నీ ఎవరు నేర్పించారంటే నాకు మా కజిన్ అండి, సరళ అని, మా పెదనాన్నగారు అమ్మాయి. తను ఒక 40 years క్రితం ఎప్పుడో చూపించింది. ఇది నేర్చుకోవడానికి కారణం కూడా ఉన్నది. ఇదేంటంటే మా నాన్నగారికి చాలా ఇష్టమైన చట్నీ. మా తన దగ్గరికి వెళ్ళేటప్పుడంతా అడిగి మరీ చేయించుకునేవారు. సరళమ్మ, నాకు కొత్తిమీర పచ్చడి చెయ్యు అని. సరే, నాన్నకు అంత ఇష్టమైంది, నేను నేర్చుకుంటే బాగుంటుంది కదా అని 45 years అయింది నేను నేర్చుకొని. అది మీ అందరికి కూడా చూపిద్దాంలే అని ఐడియా వచ్చింది. ఇంకోండి, 1 కప్పు కొత్తిమీర, నువ్వుపప్పుకి 1 కట్ట కొత్తిమీర, 8 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఇది రుచికి సరిపడినంత సాల్ట్. ఇది మిక్సీ పట్టుకోవడానికి గ్రైండరు, వేపుకోవడానికి మూకుడు, కొంచెం ఆయిల్. ఐటమ్స్ అన్నీ అవగొండి. చాలా సింపుల్ అండి, చాలా తక్కువ ఐటమ్స్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో అన్ని రిచ్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి. నువ్వుపప్పు అన్నది మనకి కాల్షియము, మెగ్నీషియము, జింకు అన్నీ దొరుకుతాయి. కొత్తిమీరలో కూడా చాలా మంచి వాల్యుబుల్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. చట్నీ ఎలా తయారు చేయాలా అన్నది. ఫస్ట్ నువ్వుపప్పుని కొద్దిగా దోరగా వేపించుకోవాలి. దీన్ని త్వరగా వేపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుందాం. ఎక్కువగా మాడిపోయినట్టు అక్కర్లేదండి, జస్ట్ దోరగా కొంచెం వేగితే సరిపోతుంది. కొత్తిమీరలోనేమో మనకి దెబ్బలు తగినా ఏమైనా సరే యాంటీ ఆక్సిడెంట్ ఇది అంటారు చూసారా, ఆ గుణాలు ఉన్నాయి. అన్నిటి నుండి కాపాడుతుంది. నువ్వుపప్పులోని జింకు, ఐరన్, కాల్షియము, A to Z అన్నీ ఉన్నాయి. వీక్లీ వన్స్ అందరూ కూడా కొత్తిమీర నువ్వుపప్పు పచ్చడి చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులోని మనకి చెడుని కలిగించే లక్షణాలు ఉన్నవి ఏవి కూడా లేవు. అన్నీ మంచి ఐటమ్సే ఉన్నాయి. చాలా టేస్ట్ కూడా. ఒకసారి తిన్నారనుకోండి ఇంకా విడిచిపెట్టరు కూడాను. ఇది మా నాన్నగారికి చాలా ఇష్టం. ఇప్పుడు ఇలాగ దోరగా వేగిన నువ్వుపప్పుని కొంచెంసేపు చల్లారించుతాం. ఈలోగా పోపు వేపుతాను. కొంచెం నూనె సరిపోద్ది, నూనె కూడా ఎక్కువ పట్టదండి. జస్ట్ పోపును కొత్తిమీర మెత్తబడ్డానికి దానికోసమనే చాలా తక్కువ, 2 స్పూన్స్ చాలు. పచ్చిమిర్చి పేలిపోకుండా ఉండడం కోసమని ముక్కలు కట్ చేసుకుందాం. ఫస్ట్ పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి, దీనిలోనే ఈ కొత్తిమీర కూడా వేసేద్దాం.
కొత్తిమీర ఎక్కువసేపు వేగి పని లేదు, మెత్తబడితే ఇలాగా ఆయిల్లోని కొంచెం మగ్గినట్టయితే సరిపోతుంది. ఎక్కువగా వేపకండి, ఎందుకంటే బాగా ఎక్కువ వేగిపోతే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా మనకి, అందుకోసమని. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసి మనం చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టి మళ్ళీ మీకు ఈ చట్నీ తయారైన తర్వాత ఎలాగుందో నేను చూపిస్తాను. ఇక నువ్వు పప్పు చల్లారింది. ఫస్ట్ నువ్వుల పప్పుని మిక్సీ పట్టియాలి. పొడిగా నువ్వు పప్పుని మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టింది మెత్తగా ఇలాగ అయింది. దీనిలో మనం వేపు ఉంచుకున్న కొత్తిమీర, దీనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. నిమ్మకాయ, ఇంచుమించు ఒక కాయ పడుతుందండి, కాయ రసం పడుతుంది. ఇందులోనే నిమ్మకాయ రసం పిండేద్దాం. ఒక కాయ నిమ్మకాయ రసం, కొంచెం వాటర్ వేద్దాం. ఓకే, ఇది మిక్సీ పట్టేసి మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర నువ్వుపప్పు చట్నీ రెడీ. చూసారా కలర్ ఎంత బాగుందో, గ్రీన్గాను. ఈ కలర్ చూసి అసలు టెంప్ట్ అయిపోతాం మనం. కొంచెం చట్నీ ఒక్క స్పూన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు 4-5 స్పూన్లైనా చాలదు. ఇది రసంలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సరళమ్మ, ఇంత మంచి రెసిపీ నేర్పించావు. నాన్న ఇదిగోండి, పైనుండి చూసి ఆనందించండి. తర్వాత ఇది ఇంత ఈజీ రెసిపీ కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది ఇది. కానీ ఇవి నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మాత్రం చేయడం మర్చిపోకండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీది, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.